హాయ్ అండి. వెల్కమ్ టు హోమియో మీకోసం. సుధారమణ హోమియో క్లినిక్ తాడేపల్లిగూడెం. మనం ఈరోజు మన టాపిక్ ఏంటంటే రొంప. కామన్ కోల్డ్. ఈ రొంప అనేది మనకి 3 రకాలుగా రావచ్చు. అయితే ఫస్ట్ కారణం ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ కారణాలుంటాయి కదా రొంపకు కూడా. కామన్ కోల్డ్ అంటే ఇలాగ వర్షంలో తడిస్తే వచ్చింది. లేదంటే ఏదైనా చెడు నీరు తాగినా, లేదా నీరు మార్పున్నా, వాతావరణం మారినా, లేదంటే ఏమైనా ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, చల్లని నీరు తాగినా సడన్‌గా రొంప చేస్తూ ఉంటుంది. చల్లగాలిలోకి వెళ్ళినా ఇలాంటి కండిషన్స్‌లో రొంప కామన్ కోల్డ్ అంటే సడన్‌గా వస్తూ ఉంటుంది. ఇలా కాకుండా అలర్జిక్ రైనైటిస్ అని చెప్పి యాక్చువల్‌గా అలర్జీ వల్ల రొంప అంటే వీళ్ళకేంటంటే రోజు పొద్దున్న లేస్తే తుమ్ముతూనే ఉంటారు. ఒక 20, 30 అలాగా. లేదంటే ఏదైనా డస్ట్ తగిలిన తుమ్ములు, ఏదైనా వాసనలు, అగరత్తు వాసన, స్మోక్ ఏదైనా వచ్చినా సరే తుమ్ములు, సెంట్ వాసనలు పడవు. ఇవి అలర్జిక్ రైనైటిస్. నెక్స్ట్ విభాగంలోకి వెళ్తే రొంపలో సైనసైటిస్ అంటే మొన్న కూడా చెప్పుకున్నాం మనం. యాక్చువల్‌గా ఈ బోన్స్ మధ్యలో ఖాళీ ప్లేస్ ఉండడం వల్ల దాంట్లో ఇన్ఫెక్షన్ వచ్చి మనకి సైనసైటిస్ వస్తుంది. ఓకే. ఈరోజు మన టాపిక్ కామన్ కోల్డ్‌లో ఏ మెడిసిన్స్ యూజ్ చేస్తాం. కామన్ కోల్డ్ ఇందాక నేను చెప్పినట్టు ఈ చెడు నీరు లేదంటే చల్ల నీళ్ళు తాగడం వల్ల కామన్ కోల్డ్ వచ్చింది. కామన్ కోల్డ్ అంటే రొంప. మామూలుగా మనకి రొంప వస్తుంది కదండీ! అయితే గొంతు నొప్పితో రొంప, లేదంటే డైరెక్ట్‌గా రొంప. ఈ రొంపకి ఏం వాడతామంటే మనం ఆర్సెనిక్ ఆల్బ్ ఏది నీళ్లు మారితే వచ్చింది, లేదంటే ఏదైనా కూల్ డ్రింక్స్ తాగితే వచ్చింది, తేడాగా ఏదైనా తాగితే వచ్చింది, తింటే వచ్చింది, బయట భోజనాలకు వెళ్తాం వాటర్ మారుతుంది, రొంప వచ్చింది. దానికి ఆర్సెనిక్ ఆల్బ్ 200 పిల్స్. నెక్స్ట్ ఏమో ఎకోనైట్ ఏంటంటే చల్లగాలిలోకి వెళ్ళాం సడన్గా, అంటే సివియర్ చల్లగాలి అనమాట. ఆ చల్లగాలికి ఎక్స్పోజ్ అవ్వగానే వెంటనే వచ్చేస్తుంది కామన్ కోల్డ్. కొంచెం టైం కూడా ఇవ్వదు. మీరు అలా వెళ్ళారు, బయటకు వెళ్ళి ఇంటికి వచ్చే లోపు రొంప స్టార్ట్ అయిపోతుంది. మొహం అంతా ఎర్రగా అయిపోతుంది. మీకు ఇదంతా తలనొప్పి, రొంప, ఇంకా సడన్ అటాక్కి ఎకోనైట్ 200 పిల్స్. నెక్స్ట్ ఈ వర్షంలో తడిస్తే వచ్చే రొంపలు. వర్షంలో తడిస్తే ఏమవుతుంది, తల తడిస్తే వెంటనే రొంప చేసినప్పుడు మనం వాడాల్సిన మెడిసిన్ రూస్టాక్స్ 200 పిల్స్. ఇది వర్షంలో తడిస్తే వచ్చేది. నెక్స్ట్ మెడిసిన్ ఈ కాళ్ళు చల్లగా అయ్యాయి, ఏదైనా తడిలో తడవాల్సి వచ్చింది, ఎక్కువసేపు నానాల్సి వచ్చింది, లేదంటే వాతావరణం సడన్గా మారింది, రొంప వచ్చింది. ఇలాంటి కండిషన్స్లో వచ్చే రొంపకి డెల్కెమెరా 200 పిల్స్. నెక్స్ట్ చల్లగాలికి అంటే ఇందాక నేను చెప్పింది చల్లగాలికి ఎక్స్పోజ్ అవుతాము, దానికి వెంటనే ఇమ్మీడియట్గా రొంప వచ్చేస్తే ఎకోనైట్. ఇది కాకుండా చల్లగాలికి ఎక్స్పోజ్ అవుతాము కానీ స్లోగా వస్తుంది, నెమ్మదిగా స్టార్ట్ అవుతుంది రొంప. ఆ చల్లగాలిలో తిరగడం వల్ల, లేదా చల్లని వాతావరణంలో తిరగడం వల్ల రొంప వస్తే దానికి పల్స్టిలా 200. ఈ 5 రకాల మందులు మన దగ్గర ఉంచుకుంటే మామూలు కామన్ కోల్డ్స్కి అప్పుడప్పుడు వచ్చే వాటికి వాడుకోవచ్చు. ఏ మెడిసిన్ వాడినా 3 days మార్నింగ్ అండ్ నైట్ 8 పిల్స్ ఇలా వాడండి. మనం ప్రతిదానికి ప్రికాషన్స్ చెప్పుకుంటూ ఉంటాం కదండి. ప్రికాషన్స్ రొంపకి ఏముంటాయి, మనం యాక్చువల్గా వర్షాకాలంలో ఎక్కువగా ఆవిరి పట్టడం చాలా మంచిది. అయితే ఆవిరి ఎలాగంటే ఒక 4 drops నీలగిరి ఆయిల్ కానీ, యూకలిప్టస్ ఆయిల్ కానీ, అలాగే కొంచెం పసుపు వేసుకుని తరచూ ఆవిరి పట్టుతూ ఉండడం చాలా మంచిది. ఫ్రీక్వెంట్గా రొంపలు రాకుండా చేస్తుంది, ఇమ్యూనిటీ పెంచుతాయి. అండ్ నెక్స్ట్ ఈ చల్లని వాతావరణం ఉన్నప్పుడు ఐస్ క్రీమ్స్ తినడం, కూల్ డ్రింక్స్ తాగడం అవాయిడ్ చేస్తే మంచిది. అలాగే చల్లని నీరు అవాయిడ్ చేసి కొంచెం గోరువెచ్చని వాటర్ తాగుతుంటే మనలో రెసిస్టెన్స్ పెరిగి చిన్న విషయాలకు వెంటనే రొంప వచ్చేయడం అనేది తగ్గుతుంది. మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో టాన్సిల్స్ వల్ల రొంప రావడం, నెక్స్ట్ సైనస్ వల్ల రొంప రావడం, అండ్ ఇంకా వేరే కారణాల వల్ల రొంప రావడం గురించి నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఇదైతే కామన్ కోల్డ్ గురించి. థ్యాంక్ యూ. మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కూడా పుష్ చేయండి. మీకు అస్తమానం నోటిఫికేషన్స్ వస్తాయి నాకు కొత్త వీడియో రిలీజ్ అవ్వగానే. థ్యాంక్ యూ సో మచ్.